హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ముందుగా దేవునికి వందనాలు, దైవజనులకు వందనాలు, కూడి వచ్చిన సంఘం అందరికీ వందనాలండి. సో గడిచిన వారము దేవుని కృపను బట్టి మన దైవజనులు, మన ఆత్మీయ తండ్రి అయిన స్వరూప్ కుమార్ గారిని వాడుకొని 14వ తారీఖు 15వ తారీఖు అక్కడ క్లాసులు దేవునికి మహిమకరంగా జరిగించారండి. అనేకులు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అదే రీతిగా 16వ తారీఖు దేవుడు ప్రేమించి, దేవుడు ఆకర్షించి 5 మందికి బాప్తీసాలు ఇవ్వడానికి కృప చూపాడు. అందుని బట్టి కూడా దేవునికే మహిమ. సో ఈ సమయంలో మన దైవజనులు, మరి ఆత్మీయ తండ్రి అయిన స్వరూప్ కుమార్కి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే 3 days అక్కడే ఉండి, అంటే సమ్మర్ ఎలా ఉంటుందో అలా ఉంది ఈసారి అక్కడ పాణ్యంలో. 3 days అక్కడ ఉండి ఆ కార్యక్రమం అంతా దేవునికి మహిమకరంగా జరిగించారు. అందుని బట్టి దైవజనులకు వందనాలు. అదే రీతిగా మన బ్రదర్ జోసఫ్ గారికి, పాస్టర్ ప్రసాద్ గారికి, పెద్దక్క, చిన్నక్క, ప్రీతికి, ప్లస్ మన సహోదరుడు డానీకి మరియు మనోహర్కి వందనాలండి. ఎందుకంటే అక్కడ బాప్తీసాలలో వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అదే కాకుండా అక్కడ స్థానికంగా మా బాబాయ్ పాస్టర్ జైపాల్ గారు, పాస్టర్ మోజేస్ గారు, పాస్టర్ ప్రభాస్ గారు చాలా హెల్ప్ చేశారు. వారందరికీ వందనాలండి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ పంట చాలా ఉందండి, కోసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో సంఘం అంతా దాని గురించి ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.